రీసెంట్ గా మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి వీళ్ళ మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలే కారణం అంటూ చాలా మంది చాలా రకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్న సందర్భాలలో మనోజ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓ లేఖను రిలీజ్ చేశాడు. అయితే ఈ లేఖలో తన తండ్రి, తన అన్న ఆయన్ని ఎలా ఇబ్బంది పెట్టారో దాని గురించి చాలా పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు లాంటి నటుడు తన కొడుకు అయిన మనోజ్ మీద దాడి చేయించడం చాలా వరకు తప్పు అంటూ దీన్ని ఖండిస్తున్న సినీ పెద్దలు సైతం ఆయన మీద కొంతవరకు అసంతృప్తినైతే వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు తన కొడుకైన మనోజ్ మీద వినయ్ అనే తన అనుచరుడితో దాడి చేయించినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అసలు ఇంతకీ వినయ్ అనే వ్యక్తి ఎవరు? గత 2-3 రోజుల నుంచి ఈయన ప్రస్తావన ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది? మోహన్ బాబుకి తన కొన్న కొడుకు కంటే వినయ్ ఎక్కువైపోయాడా అంటూ పలు ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. అయితే ఇంతకీ వినయ్ ఎవరు, అసలు మోహన్ బాబుకి అతనికి సంబంధం ఏంటి అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇతని పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. ఈయన గతంలో 2019 నుంచి 2022 వరకు ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన సాక్షి ఛానల్లో సీఈఓగా పనిచేశాడు. ఇక ఆ తర్వాత వివిధ రకాల బిజినెస్ కార్యకలాపాలను చూసుకుంటూ వస్తున్న ఈయనిప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ పనులను చూసుకోవడమే కాకుండా విష్ణు స్థాపించిన 24 క్రాఫ్ట్ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన మేనేజింగ్ పార్ట్నర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈయన వారంలో 2 రోజులు తిరుపతి విశ్వవిద్యాలయంలో ఉంటాడు. మిగిలిన రోజుల్లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, దుబాయ్ లో ఉంటాడు. ఇక ఇప్పుడు ఈయన ఏం చెబితే అది మోహన్ బాబు వింటున్నాడని, వీళ్ళ మధ్య గొడవలు రావటానికి ఆయనే ప్రధాన కారణమని కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.